హలో ఫ్రెండ్స్, తప్పాల చెక్కలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నానండి, 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి, 1 స్పూను జీలకర్ర, 3 రెమ్మల కరివేపాకు, 1కి 2 కొలత. 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నానండి, దానిలో 2 కప్పుల నీళ్లు పోసాను, ఇలా ఉడికించానండి. కొద్దిగా ఇందులో ఉప్పు వేసాను. ఉడికేటప్పుడు చిన్న బేసిన్ తీసుకొని ఇందులో 2 కప్పుల బియ్యం పిండిని ఇందులో వేసానండి. కరివేపాకు, జీలకర్ర కూడా వేసాను. తర్వాత ఈ ఉడికిన బొబ్బర్లు ఇందులో కలపాలండి. ఈ నీరు కూడా చాలా రుచిగా ఉంటుంది. నీరు పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు బొబ్బర్లు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా చేతులకు పిండి అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా నూనె వేయాలి, కొంచెమే. ఈ విధంగా కలిపిన పిండి చిన్న ప్లాస్టిక్ కవర్ మీద వేసి కొంచెం తడి చేసుకుంటూ ప్యాన్ పెట్టి దీనిలో వేసానండి. కవర్ నుంచి తీసి పూర్తిగా నూనెలో వేయకూడదు, 1 చెంచా నూనె వేస్తే చాలు. పెనం పెట్టి పెనం మీద కూడా కొన్ని వేసానండి. తక్కువ చెక్కలు రెడీ అయిపోయినాయండి. దీనిలో సాస్ అన్న వేసుకోవచ్చండి. కరివేపాకు పొడి, కొత్త ఆవకాయ ఏదన్నా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిల్లో ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.